గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 73వ శ్లోకం యొక్క విపుల భావాన్ని చాలా వరకు తెలుసుకోగలిగాము. ఈ భాగంలో అసలు సిద్ధి బుద్ధి అంటే ఎవరు, వల్లి దేవసేనులు ఎవరు అనేటువంటి విషయాన్ని వివరించుకుంటూ మనము ముందుకు వెళ్తాం. సేనాపతి అంటారు. అతన్ని సేనాధిపతి, సేనానాయకుడు, సేనాపతి. ఇక్కడ సేనాపతిలో ఉండేటువంటి పతి అన్నది నాయకుడు అనేటువంటి అర్థంగా వస్తుంది, లేక ఆ సేనలకు అధిపతి అనేటువంటి విషయంగా కూడా. అందుకైతే సేనాధిపతి అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఇంకా కంగారు లేదనుకోండి. ఆ విధంగా వచ్చిన సేనాపతి అన్న పదంలో ఉండేటువంటి ఆ పతి అన్న పదానికి లక్ష్మీపతి అన్న పదములో ఉండేటువంటిది ఈ పతి అన్నదానికి అర్థము భర్త అని అర్థం. లక్ష్మీదేవి యొక్క భర్త విష్ణుమూర్తి అనే విధంగా లక్ష్మీపతి అనే పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. కానీ ఈ లక్ష్మీపతిలో ఉండేటువంటి పతికి వచ్చినటువంటి అర్థము సేనాపతిలో ఉండేటువంటి పతికి ఆ అర్థము రాదు. అక్కడ సేనాపతి అంటే సేనలకు నాయకుడు, సేనకు అధిపతి అనే విధంగా అక్కడ వస్తుంది. అలాగే వల్లి అనే నామమును తీసుకున్నామంటే వలులు అంటే చుట్టలు, గుండ్రంగా చుట్టలుగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఎక్కువగా చూసుకునేది పాము చుట్టలుగా చుట్టుకుని ఉంటూ ఉంటుంది అన్నది మనకు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో అవనండి, ఫోటోల్లో అవనండి, ఎక్కడైనా ముఖ్యంగా మనకి ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది చుట్టులు అనేటువంటి. ఈ పాము గురించి మనం చెప్పుకున్న వెంటనే మనం గ్రహించేది కూడాను మూలాధార చక్రము అడుగుని కుండలిని అనేటువంటిది 3.5 చుట్టులుగా పాము ఎలాగైతే చుట్టుకుని ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనేటువంటి విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కుండలిని అనగానే మనకి సుబ్రహ్మణ్యుడు ఎలాగో మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామిని కుండలిని శక్తిగాను పాముగాను మనం ఆరాధించడం అనేటువంటిది చాలా అలవాటు. సుబ్రహ్మణ్యుడిని పాముగా మనము ఆరాధిస్తూ ఉంటాము. సంకేతాత్మకంగా మన వెన్నుపూసని మనం సంకేతంగా తీసుకుంటూ అది పాముకి సంకేతంగా గ్రహించుకుంటూ, ముఖ్యంగా యోగాభ్యాసానికి యోగము అనేటువంటి వాటికి మన కుండలిని విద్యకు సుబ్రహ్మణ్యుడు అధిపతిగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వల్లి అనగానే చుట్టలుగా ఉన్నదానికి అతను అధిపతి, చుట్టలుగా ఉండేటువంటి పాము, చుట్టలుగా ఉండేటువంటి కుండలినికి అధిపతిగా మనం ప్రయోగిస్తూ ఉంటాము. అక్కడ అలాగా చుట్టలుగా ఉన్నది అనే దాన్ని వల్లిగా తీసుకుంటూ ఆ కుండలిని విద్యకి లేక కుండలినికి అధిపతిగా సుబ్రహ్మణ్యుడిని పేర్కొంటాం. కాబట్టి కుండలిని అధిపతి కాకుండా కుండలిని పతిగా ప్రాచుర్యంలోకి వచ్చి ఈ సుబ్రహ్మణ్యుడికి ఉండేటువంటి బంధము కుండలిని నాయకుడుగానే చూడాలి, కుండలిని నాయకుడిగానే స్థిరపడింది ఉన్నది. కానీ మనం అనుకునే విధంగా ఇది భార్యాభర్తల బంధము కాదు అనేది మనం పూర్తిగా గ్రహించవలసిన విషయము. ఒక్కొక్కసారి పురాణాలలో బాగా అర్థమవడం కోసము లేక రసవత్తరంగా ఉండడం కోసము కొన్ని కథలను అక్కడ సృష్టించబడుతూ ఉంటాయి. ఆ సృష్టించబడిన వాటిని ఇంకొంచెం ముందుకు వెళ్ళి దాన్ని ఇంకా ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమాలలో మనకి పురాణాల్లో ఉన్న కథలు మనకి చాలా కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో ఉన్నది ఆ కథలను మనము సత్యముగాను గ్రహించడానికి వీల్లేదు. ముఖ్యంగా కొన్ని కథలు, అటువంటి కథలలోనే ఇక్కడ వల్లి సుబ్రహ్మణ్య స్వామి కథలు కూడా మనము ఆ విధంగానే మనం గ్రహించుకుంటూ ఉండాలి. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే వల్లి స్కందుడు అనేటువంటి వారు భార్యాభర్తలు కాదు. వల్లులవు అంటే చుట్టుకుని ఉన్నదానికి నాయకుడు మాత్రమే స్కందుడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మళ్ళీ దేవసేనకు వస్తే, దేవసేన అంటే దేవతల యొక్క సేన. దేవతల యొక్క సేనకి సుబ్రహ్మణ్యుడు అధిపతి. ఈ కుండలిని విద్యకి అధిపతిగా మనం పేర్కొంటున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గురించి సుబ్రహ్మణ్యుడు అంటే ముఖ వర్చస్సు కలవాడు అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంటుంది.
కుండలిని విద్యని అభ్యసించే వారికి ముఖ వర్చస్సు పెంపొందుతుంది అనే విషయంగా కూడా మనం గ్రహించున్న కావాలమై ఈ వల్లి సుబ్రహ్మణ్య స్వామికి ఈ అధిపతి కిందనే మనం అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మరొకసారి ధృవీకరించుకుంటూ ఉంటాం. ఇంకా దేవసేన కార్యక్రమం, దేవసేన అనేటువంటి పదానికి వస్తే, దేవసేన అంటే దేవతల యొక్క సేన. ఈ దేవతల సేనకి అధిపతి సుబ్రహ్మణ్యుడు. దేవతల సేనకి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యుడు వాళ్ళని నిరంతరము పర్యవేక్షించడము, వాళ్ళకి యుద్ధముకు కలవలసినటువంటి శిక్షణ, క్రమశిక్షణ అలవాటు చేయడంలో నిత్యము అతను ఆ సేనతోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు. ఆ దేవతల సేనని అతను ఇల్లు ఇల్లాలుగా అనుకుంటూ ఉండేవాడు అనే అర్థాన్ని ఇస్తూ ఉండే విధంగా ఈ దేవసేన అనేటువంటిది సుబ్రహ్మణ్యుని యొక్క భార్యగా పేర్కొన్నారు. దేవసేనాపతి అన్న విషయాన్ని, దేవసేన ఇక్కడ పతి అనే దాన్ని భర్త అర్థముగా తీసుకుంటూ పురాణాలలో అర్ధవాద కథగా దేవసేన అనేటువంటిది సుబ్రహ్మణ్యుని యొక్క భార్యగా కూడా కొన్ని పేర్కొంటూ కథలుగా వచ్చాయి అన్న విషయాన్ని మనం గ్రహించుకుంటూ, నిజానికి ఈ దేవసేన స్కందుల యొక్క బంధుత్వము నాయకుడిగానే కానీ భార్యాభర్తల యొక్క బంధము వారికి లేదు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గణపతి విషయాలైనటువంటి సిద్ధి బుద్ధుల గురించి కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుడు హస్త నక్షత్రంలో ఉంటాడు. ముఖ్యంగా వినాయక చవితి అనేటువంటిది హస్త నక్షత్రం రోజు కానీ, కొంచెం కాస్త ముందు వెనుకలు జరుగుతూ ఉంటుంది, ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నా సరే, హస్త నక్షత్రం నాడు వచ్చినటువంటి భాద్రపద శుక్ల చవితి నాడు మనము వినాయక చవితి జరుపుకుంటూ ఉంటాం. చంద్రుడు హస్త నక్షత్రం అంటే చంద్రుడు హస్త నక్షత్రంలో ఉన్నాడు అంటే అర్థం, చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి మనస్సు హస్తముగతమైనది, మనస్సు చేతిలో ఉన్నది, మనస్సు చెయ్యి రెండు దగ్గరగా ఉన్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ కార్యక్రమాన్నైనా సంకల్పించడానికి మనస్సుకు అవసరమైతే ఆ పనిని చెయ్యడానికి చెయ్యి ఎంతో అవసరం కదా. అటువంటివి చెయ్యి మనసు ఒకేసారి ఒకే చోట ఉన్నప్పుడు ఆ కార్యక్రమంలో మనం అనుకునేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి అన్న విషయాన్ని వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. అదే సిద్ధి యోగము అంటారు. ఈ సిద్ధి యోగాన్నే తీసుకుంటూ సిద్ధి అనేటువంటిది గణపతికి భార్యగా గ్రహించుకుని పురాణాలలో కథల కింద కనిపిస్తూ ఉంటుంది. సిద్ధిపతి కింద వచ్చి సిద్ధికి భర్తగా గణపతిని పేర్కొంటూ వచ్చారు. చాలా పురాణాలలో అర్ధవాద కథలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి సిద్ధి అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి కారణంగా సిద్ధి యోగానికి నాయకుడైనటువంటి గణపతి. అందుకనిసని వాళ్ళ సిద్ధి గణపతి యొక్క బంధుత్వము అవని ఉండి వారి ఇది భార్యాభర్తల సంబంధము మాత్రము కాదు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే బుద్ధి అనే దాని గురించి ఆలోచిద్దాం. ఇందాక మనం అనుకున్నట్టుగా కన్యా రాశిలో హస్త నక్షత్రం ఉంటుంది. ఈ హస్త నక్షత్రము 10 నుండి 25 డిగ్రీల దాకా హస్త నక్షత్రము అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి కన్యా రాశిలో. అదేవిధంగా కన్యా రాశిలో 15 డిగ్రీల దగ్గర బుధుడికి ఉచ్చక్షేత్రముగాను, అంటే బుధుడు ఎంతో బలవంతుడిగాను అక్కడ 15 డిగ్రీల్లో ఉంటాడు. ఈ విషయాన్ని జ్యోతిష శాస్త్రం తెలిసిన వాళ్ళు కానీ, ఖగోళ శాస్త్రం కాస్త పరిజ్ఞానము ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి కూడా కాస్త కోస్త జ్ఞానం ఉంటున్నది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగేటువంటి విషయమే ఇది. బుద్ధికి అధిపతి కాబట్టి
సూక్ష్మ బుద్ధి రావాలి అంటే మనము గణపతిని ఆరాధిస్తూ ఉంటాము అనే విషయాన్ని కూడా గ్రహించుకుంటూ, ఈ బుధుడు ఉచ్చక్షేత్రంలో ఉండేటువంటి ప్రదేశము కన్యారాశి కాబట్టి దానికి బుద్ధికి అధిపతిగా పేర్కొన్నారు. సూక్ష్మ బుద్ధి అనేటువంటిది గణపతికి ఉండనే ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించిన విషయమే అది. ఎందుకంటే అంత సూక్ష్మ బుద్ధి కలవాడు కాబట్టి సకల సముద్రాలను స్నానము చేసి రావాలి అనేటువంటి నియమాన్ని స్కందుడు అయితే గబగబా పరిగెత్తి అతను నియాన్ని తోడుకుంటూ అతను వెళ్తూ ఉంటే, గణపతి మాత్రము ఆ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణము చేసి అన్ని సముద్రాలను స్నానము చేసినటువంటి ఫలాన్ని పొందిన వాడి ఈ గణములకు ఆధిపత్యాన్ని అతను గ్రహించగలిగాడు అన్న విషయాన్ని మనం ప్రతి వినాయక చవితి నాడు మనం కథల్లో చదువుకుంటూనే ఉంటాం. అలాగ సూక్ష్మ బుద్ధికి కారణమైనటువంటి గణపతిని బుద్ధి అధిపతిగా మనం గ్రహించుకోకుండా బుద్ధి పతిగా మనం తీసుకుంటూ పురాణాలలో అర్ధవాద కథలుగా కనిపిస్తూ వచ్చింది. నిజానికి ఇక్కడ బుద్ధి అనేటువంటిది ఈ బుధుడికి ఉచ్చక్షేత్రం వలన వచ్చింది కాబట్టి దాని బుద్ధిని నాయకుడిగా మనం పేర్కొంటున్నాము, కానీ బుద్ధి గణపతులకు వివాహము జరిగినట్టుగా మాత్రము ఎక్కడా లేదు. అంతేకాకుండా గణపతి స్కందుడి యొక్క పూజా విధానంలోనూ వ్రతములలోనూ చాలా చోట ఆచరిస్తూ ఉండేటువంటి విషయం కూడా, వాళ్ళ పూజలలో ఎప్పుడు కూడా వటువుకి పూజిస్తూ ఉంటాము మనం. ఒక బ్రహ్మచారిని పూజించడము అనేటువంటి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. గణపతి స్కందులు అనేటువంటి బాలురే అన్న విషయాన్ని మనందరికీ ఒక ప్రగాఢ నమ్మకంగా కూడా మనకు ఉండిపోయింది, ప్రజలందరిలోనూ కూడా. ఈ విషయాన్ని గ్రహించినటువంటి శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో కూడా గణపతి స్కందులు నిజానికి నిత్యము బాలురుగానే ఉంటారు అని తెలియజేస్తూ, అలాగ ఉండడానికి కారణము అమ్మవారి క్షీరము నుండి వస్తుండేటువంటి అమృతము వల్ల కదా అని చెప్పుకుంటూ తెలియజేశారు శంకర భగవత్పాదు. అంతేకాకుండా స్కందుడు గణపతిలు అవిదిత వధు సంఘ రసికవు అన్నారు. వారికి ఎప్పుడు కూడా స్త్రీ సంగమము లేనటువంటి వారు అన్న విషయాన్ని తెలియజేస్తూ వారు నిత్యము బాలురే అన్నదాన్ని ధృవీకరించుకున్నారు. చాలా శ్లోకాలలోనూ చాలా పద్యాలు, మన గత పద్యంలో కిందటి పద్యంలో కూడా మనం చెప్పుకుంటూ గణపతిని చిన్న పిల్లాడి కానీ చిన్ని చిలిపి చేష్టలు చేస్తున్నవాడి కానీ మనం తీసుకుంటూ ఉంటాం. చాలామంది ప్రజలకు ఉన్న భావము గణపతి అనేవాడు చిన్న పిల్లడిగానే ఉండేటువంటి భావాన్ని చిన్న చిలిపి చేష్టలు చేస్తూ ఉంటాడు అనేటువంటి భావనతోని మనము గత శ్లోకాల యొక్క వివరణ తెలియజేసుకుంటూ అల్లసాని పెద్దన్న గారు రాసినటువంటి ఒక పద్యాన్ని కూడా మనము తెలుసుకోగలిగింది. ఆ పద్యంలో ఏమనుకున్నాము, అమ్మవారి స్థలము నుండి పాలన తాగుతున్నటువంటి గణపతి తన చిలిపి చేష్టలతో మరొక స్థలము నుండి కూడా పాలను తాగాలి అని తన తొండములు అటుపక్క పెట్టినప్పుడు అక్కడ అతనికి పాములు తగిలాయి. ఆ పాములను చూసి అతను తామర తుండ్లు అనుకున్నాడు అన్న విధంగా అక్కడ అల్లసాని పెద్దని గారు పద్యం రాస్తే, బహుశా అల్లసాని పెద్దని గారు రాసినటువంటి ఈ పద్యానికి ఆకర్షితులైనటువంటి మూక కవి గారు కూడా తన మూక పంచసతి అనే గ్రంథంలో అమ్మవారిని ఈ విధముగా వర్ణిస్తూ గణపతి యొక్క చిలిపి చేష్టలను కూడా తెలియజేసుకున్నారు. ఆ శ్లోకాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. కామాక్షి స్మితమంజరి తవ భజే యస్య త్విషామంకురా నాపీనస్తనపానలాలసతయా నిస్సంకమంకేశయః ఊర్ధ్వం వీక్ష్య వికర్షతి ప్రసృమరా నుద్దామయా సుండయా సూనుస్తే విషసంకయాసు కుక్నా దంతావల గ్రామణి అని పెట్టుకున్నారు అక్కడ. అంటే గణపతి అమ్మవారు ఒళ్ళో పడుకుని పాలు తాగుదాము అనుకుని మీదకు చూసినప్పుడు అతనికి అమ్మవారి నవ్వుల నుండి వచ్చేటువంటి కిరణములు తామర మొలకలుగా కనిపించేయి అన్న విధంగా ఈ శ్లోకాన్ని ఆయన మూక కవి గారు తన మూక పంచశతిలో రచించారు.
ఇలాగా గణపతిని ఎక్కడెక్కడ వర్ణిస్తూ ఉన్నా చాలాసార్లు అతన్ని చిన్నపిల్లాడిగానే చిన్నపిల్లల చేష్టలుగానే గ్రహిస్తూ స్కందుడు గణపతి నిత్యము బాలురే అనేటువంటిది మనందరికీ కాదు కవుల మనస్సులో కూడా స్థిరముగా నిలిచిపోయింది అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక సమచతురస్రాన్ని నిర్మించుకొని ఆ సమచతురస్రములో హం అనేటువంటి బీజాక్షరాన్ని లిఖించుకొని రాగి రేఖపైన కానీ బంగారు రేఖపై కానీ యంత్రమును లిఖించుకున్న తరువాత ఆ యంత్రమును 7 రోజులు పూజ చేసి ప్రతిదినము తేనెను నైవేద్యముగా సమర్పించుకుంటూ ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేసి యంత్రమును ధరించిన స్త్రీలకు స్తన్యప్రాప్తి, పశువులకు క్షీరవృద్ధి జరుగుతుంది అన్న విషయాన్ని గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 73వ శ్లోకం యొక్క వివరణ పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.